ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో విజేత ఎవరో తెలిసిపోయింది. మొత్తానికైతే ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏపీలో గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఊరి ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ వీడియో చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. మా ఊరి ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్. ఈ విషయం చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పడినటువంటి కష్టాలన్నీ ఇన్ని కాదు. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయాడన్న అపవాదం మూట కట్టుకొని జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిందంటూ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరైతే ఆయన్ని విమర్శించారో ఇప్పుడు వారే ఆయన్ను పొగడ్డం ప్రారంభిస్తారనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సాదాసీదా రాజకీయ నాయకుడు కాదని స్పష్టమైంది. ఏపీ చరిత్రలోనే జనసేన సాధించిన విజయం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే మొత్తం 21 స్థానాల్లో గెలవడం అన్నది పవన్ కళ్యాణ్కు ఏపీ ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అని చెప్పొచ్చు. మెగా కుటుంబం ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో పైకి రావాలని చూస్తూ ఉంది. అయితే చిరంజీవి ఆ ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా విఫలమయ్యారని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. చివరికైతే తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తాను నమ్ముకున్న పార్టీని పవన్ కళ్యాణ్ గెలిపించుకోగలిగారు. ఇందులో చిరంజీవి గారి పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. తమ్ముడికి అభినందనలు తెలపడంతో పాటు చిరంజీవి మొదటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. మొత్తానికి మెగా కుటుంబం సపోర్ట్ వల్ల, ఏపీ ప్రజల ఆశీర్వాదం వల్ల పవన్ కళ్యాణ్ గెలిచారని ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. మరి పిఠాపురం ఎమ్మెల్యే ఏపీకి ఎంత మేరకు మేలు చేస్తారు, పిఠాపురాన్ని ఎంతవరకు అభివృద్ధి చేస్తారన్నది చూడాలి. పిఠాపురం ఎమ్మెల్యే కాబోయే హోంమంత్రి అవుతారా, లేక డిప్యూటీ సీఎం అవుతారా?